హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ని బట్టి దేవుని స్తుతిస్తూ మరి ఇంతవరకు మరి అద్భుతమైన విజ్ఞాపన, నిజంగా భారముతో, వేదనతో, కన్నీళ్లతో, రోదనతో విలపిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థించిన ప్రతి మనవి కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా అంగీకరించి ఉన్నాడు. ప్రార్థనలకు జవాబు ఇవ్వబోతున్నాడు, ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు, రక్షణ కార్యాలు జరిగించబోతున్నాడు, పరిస్థితులను మార్చబోతున్నాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రార్థించిన ప్రతి బిడ్డను బట్టి దేవుని స్తుతిస్తూ మరి వారిని ఇంకా దేవునికి సమయం ఇస్తూ ఈ అంత్య కాలములో ప్రార్థించే వారు లేపబడాలి. ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ప్రార్థన అనే బలిపీఠం కలిగి ఉండాలి. ఎన్నో బలిపీఠాలు పడిపోయినాయి. ఆ బలిపీఠాలన్నీ తిరిగి లేపబడాలి ఈ అంత్యకాలంలో. కాబట్టి అంత్యకాలంలో గొప్ప ఉజ్జీవం మన భారతదేశంలో వచ్చినట్లు ప్రపంచ దేశాల మధ్య దేవుడు అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు అనేకులను లేవనెత్తాలి. ఈ అంత్యకాలంలో మరి పరిచర్య ఘనంగా జరగడానికి మనం ప్రార్థన చేద్దాం. మరి ఈ దినము కొరకు దేవుని స్తుతిస్తున్నాను. చేరి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా మరి ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకంగా మీకు ఆహ్వానాన్ని పలుకుతూ మరి ఈ దినం ఇటు భాగ్యం, ఇటు ధన్యత దేవుడు మనందరికి ఇచ్చారు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈ యొక్క మినిస్ట్రీ ఫౌండర్ అయిన ఎస్తేర్ లింగాల గారిని అభినందిస్తూ మరి ఈ యొక్క జూమ్ మీటింగ్ లో ఉన్న 5 పరిచర్య మరి 5 గిరిజన ప్రాంతాల్లో ఉన్న పరిచర్య ప్రాంతాలు మరి వాళ్ళు జూమ్ లో కూడా కూర్చోవడం, వారు కూడా ఈ యొక్క జూమ్ లో మరి పాలిభాగస్తులు కావడం చాలా సంతోషం. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇంకా నూతనమైన గ్రామాలు చేర్చబడాలి, నూతన ఆత్మలు నడిపించబడాలి. అందుకొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి ఇంతవరకు మరి దేవుడు మనల్ని నడిపించాడు కనుక ఈ దినము మరి జూమ్ మీటింగ్ లో వర్తమానం అందించడానికి, ప్రైజ్ అండ్ వర్షిప్ చేయడానికి దేవుడు మరి నడిపించిన, సిద్ధపరిచిన సేవకుల కొరకు, సేవకురాళ్ళ కొరకు దేవుని స్తుతిస్తున్నాను. మరి ఒక చిన్న ప్రార్థన చేసి మరి సమయాన్ని వారికి అప్పగిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావాలు తరతరములకు, యుగ యుగములకు అయా శాశ్వతమైన కీర్తి, మహిమ నీ నామానికి కలుగునట్లు ఈ సమయం ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ని బట్టి నేను స్తుతిస్తూ ప్రభా ఈ దినము ఏర్పాటు చేసిన దైవదాసులు, దాసురాల కొరకు వందనాలు. అయ్యా నీ సెలవచ్చాటును మరుగుపరిచి అయ్యా నాతో మాతో మీరు మాట్లాడమని, ఆత్మీయంగా మమ్మల్ని నడిపించమని, బలపరచమని, స్థిరపరచమని ప్రార్థిస్తూ ఈ సమయం అంతా నాకును జూమ్ మీటింగ్ లో ఉన్న వారందరికీ ఆరంభం నుండి అంతం వరకు మీ ఆధిపత్యంలో జరిగించి నీ నామానికి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకొని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ వేడుకొని చుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్న పాస్టర్ దేవరాజ్ కుమార్ గారిని బట్టి నేను సంతోషిస్తున్నాను. అదే విధంగా మరి సిస్టర్ శృతి గారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ వెంకట కృష్ణపురం నుండి వారు మన మధ్యలో ఉన్నారు. మరి ఈ సమయము వారికి అప్పగిద్దాము. మరి ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ నుండి ప్రత్యేకంగా మీకు ఆహ్వానాన్ని పలుకుతూ ఈ సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను. ఓవర్ టు పాస్టర్ దేవరాజ్ కుమార్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. మరి ముఖ్యంగా అల్పుడైన నాకు ఇట్టి అవకాశాన్ని కల్పించిన దేవాది దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకు మాత్రమే చెల్లును గాక. అటు రీతిగా ఈ యొక్క గ్రూప్ కాల్లో, ఈ యొక్క జూమ్ కాల్లో జాయిన్ అవటానికి నన్ను పరిచయం చేసిన షకీన్ అక్క గారికి ప్రత్యేకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం.
అక్కడికి ప్రత్యేకమైన వందనాలు. అంతేకాకుండా ఈ యొక్క జూమ్ కాలు, అంతేకాకుండా ఈ యొక్క పరిచర్ని జరిపిస్తున్న ఎస్తేర్ అక్క గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. అల్పుణ్ణి నన్ను ఈ యొక్క పరిచర్యలో భాగస్తులుగా చేసిన ఎస్తేర్ అక్క గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అటు రీతిగా ఇక్కడ ఈ గ్రూప్ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, జూమ్ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మంచిది. ఈ సమయంలో ఎస్తేర్ అక్క గారు ఒక 2 పాటలు, ఆ తర్వాత సాక్ష్యం, వాక్యం పంచుకోమని చెప్పారు. అటు రీతిగా మొదటిగా పిల్లలు అక్షయ్, ఆకాంక్ష ఇరువురు కలిసి ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహింపరుస్తారు. ఆ తర్వాత పాషమ్మ గారు ఆరాధన జరిగిస్తారు. తర్వాత మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరికీ వందనాలు. నా బలము నా క్రీస్తు అనే పాట పాడుకొని దేవుని నామాన్ని గణపరుద్దాం. మీ ఇద్దరికి కెమెరా మీ ఇద్దరికి పెట్టుకోండి మధ్యలో. నా బలము నా క్రీస్తు నాకుండగా ఏ భయము నాకు లేదు. నా కుడి ప్రక్కన యేసు తోడుండగా నే జయ పొంది లేచెదను. నా బలము నా క్రీస్తు నాకుండగా ఏ భయము నాకు లేదు. నా కుడి ప్రక్కన యేసు తోడుండగా నే జయ పొంది లేచెదను. ఎల్షదాయ దైవమే, ఎల్రోయిన తండ్రివే, యెహోవా నా రాజువే. ఎల్షదాయ దైవమే, ఎల్రోయిన తండ్రివే, యెహోవా నా రాజువే. నా బలము నా క్రీస్తు నాకుండగా ఏ భయము నాకు లేదు. నా కుడి ప్రక్కన యేసు తోడుండగా నే జయించి లేచెదను. యెహోవాను కాలేచి నిలిచి శత్రువుని తరిమి జయించిరే. యెహోవాను కాలేచి నిలిచి శత్రువుని తరిమి జయించిరే. నాకన్నిటిలో ఎల్లోరా వేడుకను సృష్టించవే. నాకన్నిటిలో వేడుకను సృష్టించవే. ఎల్షదాయ దైవమే, ఎల్రోయిన తండ్రివే, యెహోవా నా రాజువే. ఎల్షదాయ దైవమే, ఎల్రోయిన తండ్రివే, యెహోవా నా రాజువే. కొలిమిలో విసరబడి కాలకుండా కలగకుండా రక్షించిరే. మండుతున్న కొలిమిలో విసరబడి కాలకుండా కలగకుండా రక్షించిరే. యెహోవా దైవమని ఉత్సాహంతో కొలిచెదం. యెహోవా దైవమని చప్పట్లతో కొలిచెదం. యెహోవా దైవమని ఉత్సాహంతో కొలిచెదం. మా యెహోవా దైవమని చప్పట్లతో కొలిచెదం. ఎల్షదాయ దైవమే, ఎల్రోయిన తండ్రివే, యెహోవా నా రాజువే. ఎల్షదాయ దైవమే, యెహోవా నా రాజువే. నా బలము నా క్రీస్తు నాకుండగా ఏ భయము నాకు లేదు. నా కుడి ప్రక్కన యేసు తోడుండగా నే జయ పొంది లేచెదను. నా బలము నా క్రీస్తు నాకుండగా ఏ భయము నాకు లేదు. నా కుడి ప్రక్కన యేసు తోడుండగా నే జయ పొంది లేచెదను. ఎల్షదాయ దైవమే, ఎల్రోయిన తండ్రివే, యెహోవా నా రాజువే. దైవమే తండ్రివే, యెహోవా నా రాజువే. ఇటు అవకాశం ఇచ్చిన దేవునికి, అటు రీతిగా షకీనా అక్క గారికి, ఎస్తేర్ అక్క గారికి, లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు. మరొక పాట పాడుకొని ప్రభుని స్తుతిద్దాం. యేసయ్యా నా ప్రాణమా
ఘనమైన అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నీ అలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే స్నేహము సంక్షేమము నీకే ఆరాధ్య నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానమునే పాడనా ఆనందగానమునే పాడనా ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీ కృప చాలు నీ బ్రతికున్నది నీ కోసమే సృజనాత్మకమైన నీ కృప చాలు నీ బ్రతికున్నది నీ కోసమే నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలో ఉన్నావని జనులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానమునే పాడనా ఉత్సాహగానమునే పాడనా ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఇది చాలును నా జీవితాంతము ఇలా నా కన్నీయు నీవే కదా ఇది చాలును నా జీవితాంతము ఇలా నా కన్నీయు నీవే కదా నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా మధురము కాదా నీ నామ ధ్యానం మరపురానిది నీ ప్రేమ మధురం మేలు చేయుచు నన్ను నడుపు వైనం క్షేమముగాన ఈ లోక పయనం స్తోత్ర గీతముగానే పాడనా స్తోత్ర గీతముగానే పాడనా నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా స్తుతుల సింహాసనం
నీ కొరకేగా ఆసీనుడవై నన్ను పాలించవా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా ఆసీనుడవై నన్ను పాలించవా. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా. అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నీ అలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన. ఆనందమే పరమానందమే నీలో యేసయ్యా. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీవే ఆరాధన. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే
నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన. 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 ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. 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 స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఇది దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరొకసారి ఒక పరిచర్యని అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న నాయకులుగా ఉండి నడిపిస్తున్న అనేక ప్రాంతాలు దత్తత తీసుకొని ఎంతో అనేకుల్ని అనేక ప్రాంతాల ప్రజల్ని ప్రోత్సహిస్తున్న ఎస్తేర్ అక్క గారికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మంచిది. సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనం అందరం బైబిల్ తెరిచి లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం గమనిద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇటు రీతిగా రాయబడుతున్న మాటలు. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను జోరుడను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుదును. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. దేవుడిటి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మొదటిగా కొద్ది నిమిషాలు ఆ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాం. మా కుటుంబం హిందూ కుటుంబంలో ఇచ్చి రక్షించబడ్డారు. ఇంచుమించుగా 40 సంవత్సరాల క్రితం మా అమ్మకి జబ్బు చేసింది. బాలింత జబ్బు అన్న రీతిగా జబ్బు చేసింది. వాస్తవానికి మా తల్లిదండ్రులకి మేము 7 సంతానం. 7లో 2 చనిపోయారు. ఆ తర్వాత వారి 2 చనిపోయిన తర్వాత మరలా
ఇద్దరు ఆడపిల్లలు, మరలా ఇద్దరు మగపిల్లలు మా తల్లిదండ్రులకి. మా ఇద్దరు మగపిల్లలు వారు కవల పిల్లలు. అటువంటి సమయంలో మా అమ్మకి జబ్బు చేసింది, భయంకరమైన జబ్బు. ఆహ్, ఎంత పరిస్థితి అంటే ఆరోగ్యం బాగుండేది కాదు. ఇంకా మెంటల్ ఎఫెక్ట్‌గా కూడా వచ్చింది. ఎంత మెంటల్ అంటే ఈ పిల్లలు నా పిల్లలు కాదు అని విసిరేసే అంత పరిస్థితి. అటువంటి పరిస్థితి. మా నాన్న ముఠా పని చేసేవాడు. ఆనాటి కాలంలో మా నాన్నగారు పనికి వెళ్తేనే గాని కుటుంబం జరగని పరిస్థితి. కానీ మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు. మా అన్నయ్యోళ్ళు చిన్న పిల్లలు, నెలలు పిల్లలు. వారిని నా పిల్లలు కాదని ఇసిరేస్తున్న పరిస్థితి. అంతే కాకుండా మా అన్నయ్యోళ్ళకి కూడా ఆరోగ్యం అంతా బాగుండేది కాదు. ఉదయం ఒకళ్ళని, సాయంత్రం ఒకళ్ళని హాస్పిటల్‌కి తీసుకువెళ్తున్న పరిస్థితులవి. ఉదయం ఒకళ్ళని, సాయంత్రం ఒకళ్ళని హాస్పిటల్‌కి తీసుకెళ్ళేవారు. అటువంటి పరిస్థితి. మా అమ్మ పరిస్థితి బాగోలేదు. వచ్చిన వారందరూ అయ్యో! అని నొచ్చట్లు కొట్టేవారే తప్ప సహాయం చేసిన వారు ఎవ్వరు కూడా లేరు. అటువంటి సమయంలో మా నాన్న మంచి ఆంజనేయ స్వామి భక్తుడు. చానా పూజలు చేశాడు. భూత వైద్యులను తీసుకొచ్చాడు మా అమ్మను బాగు చేయించడానికి. భూత వైద్యులను తీసుకొచ్చి ముగ్గేసి, నల్లపెట్టను కోసి ఆ యొక్క దెయ్యాన్ని పిలిచి వెళ్ళగొడుతున్నట్లుగా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఎటువంటి మా అమ్మలో మార్పు జరగలేదు. మా అమ్మలో ఎటువంటి మార్పు జరగలేదు. కానీ ఇంట్లో కుటుంబం జరగని పరిస్థితి. మా అమ్మ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. మా అన్నయ్యోళ్ళిద్దరు బాధపాలు. వారికి ఆహ్, ఒకరోజు బాగుంటే, ఒకరోజు బాగుండేది కాదు. వాళ్ళు చెప్తున్న మాటలేంటంటే, ఉదయం ఒకళ్ళని, సాయంత్రం ఒకళ్ళని హాస్పిటల్‌కి తీసుకువెళ్తున్నా చానా దయానీకమైన పరిస్థితులు. దిక్కుదోచని పరిస్థితులు. ఆర్థికంగా లేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో మా అమ్మకి తెలిసిన ఒక మాకు అమ్మ అవుతది. ఆమె సువార్త ప్రకటించింది. ప్రకటించి మందిరానికి రమ్మని కోరింది. కానీ మా నాన్నగారికి ఇష్టం లేదు. అయినా అంతకంటే గత్యంతరం ఏమి లేక ఏం చేశాడంటే సరేనని మెదలకుండా ఊరుకున్నాడు. మా అమ్మగారు మందిరానికి వెళ్తూ ప్రారంభించింది. వెళ్ళిన కొద్ది రోజులకి కొద్ది రోజులకి మా అమ్మగారి ఆరోగ్యం కుదుటపడటం ప్రారంభించింది. మెల్లిమెల్లిగా ఆమె ఆరోగ్యం బాగుపడింది. ఆమెకున్న ఆ యొక్క మెంటల్ ఎఫెక్ట్, బలహీనత అవన్నీ మెల్లిమెల్లిగా తగ్గిపోవటం ప్రారంభించినాయి. కొన్ని రోజులకి పూర్తిగా ఆమె దేహంలో మార్పొచ్చేసింది. మందిరానికి వెళ్తుంది. సంఘము, దైవజనులు అందరూ ప్రార్థన చేశారు. వారి ప్రార్థన ఆలకించిన దేవుడు మా అమ్మగారిని స్వస్థపరిచారు. మా అమ్మగారికి స్వస్థత వచ్చిన తర్వాత మా నాన్నగారు కూడా ప్రభువుని అంగీకరించి మొదట్లో అయితే ఒప్పుకోలేదు కానీ మా అమ్మ మార్పును చూసి, మా అమ్మకు కలిగిన స్వస్థతను బట్టి మా నాన్నగారు కూడా ప్రభువుని నమ్ముకొని తను కూడా మారు మనసు పొందాడు. మా అమ్మ, మా నాన్నగారే కాకుండా మా మామయ్య, మేనమామ తను కూడా మా అమ్మ పరిస్థితులను చూసి, మా అమ్మ బాగుపడిన తర్వాత, స్వస్థపడిన తర్వాత ఎందుకని అంటే డాక్టర్ల వల్ల కాలేదు, భూత వైద్యుల వల్ల కాలేదు మా అమ్మను బాగు చేయటం. కానీ ఒక యేసయ్య వల్లనే అయింది. అది చూసిన మా మామయ్య కూడా హ్మ్. మా అమ్మ ఎమ్మటి చక్కగా ప్రార్థనకి వెళ్తూ తను కూడా మారు మనసు పొంది రక్షణ పొందాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి మరలా మా అమ్మకి ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు హ్మ్. ఇంక మా అమ్మ ఏమనుకుందంటే ఇక పిల్లలు చాలు. అప్పటికే ఆరుగురిలో ఇద్దరు చనిపోయారు. నలుగురున్నారు. ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. మొదటిగా ఇద్దరు ఆడపిల్లలు, తర్వాత ఇద్దరు కవల పిల్లలు. వాళ్ళున్నారు. ఇక చాలనుకోని హాస్పిటల్‌కి వెళ్ళింది అబార్షన్ చేయించుకోవడానికి.
కానీ డాక్టర్ కుదరదని చెప్పి పంపించేశారు. మరలా మా తాతయ్యని అనగా మా అమ్మోళ్ళ నాన్నగారిని తీసుకొని వెళ్ళింది. మరలా వాళ్ళు పంపించేశారు. మరలా మా నాన్నని బ్రతిమిలాడింది. ఇక మనకి పిల్లలు చాలు, నా పరిస్థితి బాగోలేదు, వద్దు. మా నాన్నగారికి పిల్లలంటే చాలా ఇష్టం. కానీ వద్దని చెప్పినా మా నాన్నగారిని బలవంతం చేసి అబార్షన్ చేయించుకోవడానికని తీసుకొని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే, అబార్షన్ చేస్తే పెద్ద ప్రమాణ పెద్ద ప్రాణానికి కూడా ప్రమాదం. అంటే నువ్వు కూడా చచ్చిపోయే అవకాశము ఉంది. కాబట్టి అబార్షన్ చేయటానికి కుదరదు అని చెప్పి ఇంకా బలానికి మందులిచ్చి పంపించారు. ఇంకా అవకాశం ఏమీ లేదు. పాపం చాలా ప్రయత్నం చేసింది. అబార్షన్ చేయించుకోవడానికి అవకాశం ఏమీ లేదు. అయితే అలాగే ఇష్టంగా గాకుండా కష్టంగా ఏం చేసిందంటే ఇంకా బరాయించి ఆ! కన్నది. హ్మ్. ఆ కష్టంగా కన్న కుమారుడిని నేనే. దేవునికి మహిమ కలుగును గాక. అయితే అప్పుడు మా అమ్మ ఒక మాట అనుకుందంట, ప్రభువా, నాకైతే పిల్లలు అవసరం లేదు. కానీ నేను అబార్షన్ చేయించుకుందాం అనుకున్నాను. కానీ ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు కాబట్టి, కుదరలేదు కాబట్టి, మరి నీకు అవసరమేమో, ఈ కుమారుడు నీకు అవసరమేమో. కాబట్టి ఇతని చేత నీ సేవ చేపిస్తా, నీ పని చేపిస్తా, నీ సేవలో వాడుకో అని అప్పుడు మా అమ్మ తీర్మానం చేసింది. ఆహ్, ఇష్టం లేని వాడిని కాబట్టి చెప్తూ ఉండేదేమంటే, "వసగోడ పోయకుండా నిన్ను పెంచాను" అని చెప్తా ఉండేది. ఆ! దేవుని కృపను బట్టి ఆనాటి నుండి నేటి వరకు కాచి కాపాడుతూ మంచి ఆరోగ్యాన్ని కలుగజేస్తూ ప్రభు వచ్చారు. ఆ తర్వాత చెప్తూ ఉండేది చిన్ననాటి నుండే. ఏమనంటే, "నీవు దేవుని పరిచర్య చేయాలి" అని చెప్తూ ఉండేది. చిన్నతనంలో సండే స్కూల్‌కి వెళ్ళకపోయినా ఊరుకునేది గాదు. అలాగా మంచి భయభక్తులతో మా అమ్మగారు పెంచింది. సేవ చేయాలని చెప్తూ ఉండేది. నేను ఫిఫ్త్ క్లాస్ వరకే చదివాను. ఆ తర్వాత ఇంట్లో పరిస్థితులను బట్టి పనికి వెళ్ళాను. పనికి వెళ్తూ ఆహ్, వచ్చిన డబ్బులు మా అమ్మకి ఇస్తా ఉన్నప్పుడు చెప్తూ ఉండేది. ఏమనంటే, "ఇదిగో నీవు తీసుకొచ్చిన డబ్బుల వలన నాకెటువంటి సంతోషమేమీ లేదు. కానీ నీవెప్పుడైతే దేవుని పని జేస్తావో అప్పుడే నాకు సంతోషం" అని జెప్పింది. అని జెప్పి అలాగ చెప్తూ ఒక రోజున నన్ను ఒక దైవజనుడి దగ్గర విడిచిపెట్టింది సేవకై. అయితే ఆ తర్వాత నేను నా వల్ల కాదు సేవ చేయటం ఆ! అని చెప్పి కొన్ని రోజులకి నేను వచ్చేసాను. మరలా మా అమ్మ దగ్గరికొచ్చేసాను. వచ్చినప్పుడు ఒకే మాట అడిగింది. "ఎందుకొచ్చావు?" అని అడిగింది. నా వల్ల కాదు అక్కడ. నేను ఉండలేను. నేను చేయలేను అని జెప్పాను. హ్మ్. అప్పుడు చానా బలపరిచే మాటలు చెప్పింది. ఏమనంటే, "నీవు దీన్నే చేయలేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఒకటి తక్కువ 40 కొరడాల దెబ్బల చేత తన ఈపి నాగలి సాలవలె దున్నబడింది. అపహాస్యం చేయబడ్డాడు, హేళన చేయబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. మన కోసం ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు." హ్మ్. అని కొన్ని ప్రోత్సాహ మాటలు చెప్పింది. అయినా ఆహ్, నేను నా వల్ల కాదులే అని చెప్పి వెళ్ళలేదు. మరలా యథావిధిగా నేను పనికి వెళ్ళటం ప్రారంభించాను. క్యారేజీ గూడా కట్టేది గాదు. కట్టలేదు. అయినా పర్వాలేదులే క్యారేజీ లేకుండానే ఆహ్, పనికి వెళ్ళిన అనుభవాలున్నాయి. మరలా వారమైన తర్వాత ఆ డబ్బులు బటువాడ ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఇస్తే తీసుకోలేదు. ఆ వారం ఏమందంటే, "నీవు అవసరం లేదు. నీ డబ్బులు నాకు అవసరం లేదు." వాస్తవానికి చానా కష్ట పరిస్థితిలో ఉంది కుటుంబం.
అయినప్పటికిని అని నీవు అవసరం లేదు, నీ డబ్బులు నాకు అవసరం లేదు అని చాలా కఠినంగా మాట్లాడి నాకు ఆ రోజు చాలా బాధేసింది. అయినప్పటికిని మరలా మరి అక్కడ ఉండలేము, సేవ చేయటం అంటే కష్టతరంగా ఉంది. మరలా ఇక్కడికొస్తే తల్లి అంత కఠినంగా మాట్లాడుతుంటే మరి ఎలాగుండగలుగుతాం? హ్మ్. మరలా నేను వెళ్ళటం జరిగింది. ఇక నా పరిస్థితి చూడండి. ఇక్కడ చూస్తే మా అమ్మొద్దంటది. అక్కడికి చెప్పా పెట్టకుండా వచ్చేసారని అక్కడ దైవజనులు ఆహ్, పలకని పరిస్థితి ఇది. అక్కడ మరలా కొంతకాలం వాళ్ళు పలకకుండా అలాగే ఉండటం జరిగింది. మరలా కొన్ని రోజుల తర్వాత మరలా నా వల్ల కాదని నేనొచ్చేసాను. మరలా నన్ను బలపరిచి, మరలా ఆ తర్వాత నేనొచ్చినప్పుడు మా నాన్నగారు చనిపోయారు. చనిపోయి ఉన్నారు. కానీ చానా దీన స్థితిలో కుటుంబం ఉంది. నేను పనికి వెళ్తే ఒక రూపాయి వస్తది. దానివల్ల కుటుంబం బాగుంటది అని నేను అనుకున్నాను కానీ మా అమ్మ వాటి గురించి ఏం ఆలోచించలేదు. మేము ఎలాగోటో ఇక్కడ బాగానే ఉంటాం కానీ నువ్వు దేవుని పని చేస్తే అదే చాలు అని చెప్పి మరలా ఆహ్, ఆ టైంలో కూడా చానా కఠినంగా మాట్లాడినప్పుడు నేనింకప్పుడు తీర్మానం చేసుకొని మరలా దేవుని సన్నిధికి వెళ్ళటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని పనిలో కొనసాగటము జరిగింది. నిజంగా ఆలోచన చేస్తే మా జీవితంలో ప్రభు ఎంతో మేలు చేశాడు. వైద్యులకి అంతుబట్టని వ్యాధుల నుండి భూత వైద్యులు ఎటువంటి చేయలేని నిరుత్సాహ పరిస్థితిలో, దిక్కుదోచని పరిస్థితిలో బాగుపడతది అనే అవకాశము లేని పరిస్థితిలో నిజంగా మా అమ్మగారు ప్రభువుని ఆశ్రయించినప్పుడు, ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన మా అమ్మగారిని ముట్టి స్వస్థపరిచి, బాగు చేసి, నేటి వరకు కూడా ఆమెని సజీవ లెక్కలో ఉంచారు. అంతేకాకుండా మా అమ్మ మంచి ప్రార్థనా పరురాలు. మేము ఐదుగురం ఇప్పుడు ఉన్నాం. ఐదుగురిలో దేవుని కృపను బట్టి ముగ్గురిమి దేవుని పరిచర్యలో ఉన్నాం. మా పెద్దక్క వారు పరిచర్యలో ఉన్నారు. మా చిన్నక్క వారు కూడా పరిచర్యలో ఉన్నారు. దేవుని కృపను బట్టి నేను కూడా దేవుని పరిచర్యలో ఉండటం జరిగింది. దేవుని కృపను బట్టి 2012లో మా యొక్క వివాహమైంది. ఆ తర్వాత దేవుడు మాకు ఇద్దరు బిడ్డలనిచ్చారు. ఆ తర్వాత 2 చోట్ల పరిచర్య చేయటానికి ప్రభు ఎంతగానో కృప చూపారు. 2 చోట్ల పరిచర్య చేయటానికి, జరగటానికి ప్రభు ఎంతగానో కృప చూపారు. అందుని బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకు మాత్రమే చెల్లును గాక. మంచిది. మనం ఈ సమయంలో చదువుకున్న వాక్య భాగంలోంచి సమయ వ్యవధిని బట్టి మనం ధ్యానం చేసుకుందాం. మనం చదువుకున్న వాక్య భాగములు గమనిస్తే ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకు వెళ్ళారు వీళ్ళు అంటే ప్రార్థన చేయటానికి వెళ్ళారు. ఒకరు ఎవరు అంటే పరిసయ్యుడు. ఎవరు అంటే ఒక వ్యక్తి పరిసయ్యుడు. రెండో వ్యక్తి సుంకరి. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఇక్కడ పరిసయ్యుడు వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనం ఆలోచన చేస్తే ఈ పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఏమంటున్నాడు? పరిసయ్యుడు నిలబడి, దేవా నేను జోరును, అన్యాయస్తుడను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను, ఇదిగో ఈ సుంకరి వంటి వాడనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. రెండో వ్యక్తి కూడా ప్రార్థన చేశాడు. సుంకరి కూడా ప్రార్థన చేశాడు. అతను కూడా ఏమని ప్రార్థన చేశాడంటే దూరము నుండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని? ఆకాశము వైపుకైనా కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా
పాపినైన నన్ను కరుణించమని పలికాను. వీరిద్దరి ప్రార్థన దేవుడు విన్నాడు. వీరిద్దరి ప్రార్థన దేవుడు విన్నాడు. వీరిద్దరి ప్రార్థన విని దేవుడు ఏమంటున్నాడంటే, అతని కంటే ఇతడే నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళినట్లుగా. అతని కంటే ఎవరు అంటే పరిసయ్యుడి కంటే, పరిసయ్యుని ప్రార్థన దేవుడు విన్నాడు. కానీ ఆ ప్రార్థన వలన అతను నీతిమంతుడిగా మార్చబడలేదు, లేదంటే ప్రభువు మెచ్చలేదు. కానీ సుంకరి ప్రార్థన దేవుడు మెచ్చాడు. ఇంకా చెప్పాలంటే సుంకరి నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఏంటి వ్యత్యాసం? పరిసయ్యుడు చాలా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు అంటే తనలో ఉన్న గొప్పలే చెప్పుకున్నాడు. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ పరిసయ్యుడు ప్రార్థన అంగీకరించలేదు. ఈ పరిసయ్యుడు ఎవరు? ఈ పరిసయ్యుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, పరిసయ్యుడు అన్న మాటకు అర్థం వేరు చేయబడిన వాడు. ఎక్కడి నుంచి వేరు చేయబడ్డాడు? ఎవరిలో నుంచి వేరు చేయబడ్డాడు అని మనం ఆలోచన చేస్తే, ఇతను ఈ పరిసయ్యులు అందరూ యూదుల్లో నుంచి వేరు చేయబడ్డారు. ఎందుకు వేరు చేయబడ్డారు? ఎవరు వేరు చేశారు? వారికి వారే వేరు చేయబడ్డారు. వీరితో పాటు పరిసయ్యులు, శాస్త్రులు, వీరు కూడా, సద్దుకాయులు, వీరు కూడా వేరు చేయబడ్డారు. వీళ్ళు యూదుల్లో నుంచి ఒక జనాంగంగా ఈ పరిసయ్యులు వేరు చేయబడితే, వీరిలో నుంచి మరలా సద్దుకాయులు, శాస్త్రులు కూడా వీరిలో నుంచి వేరు చేయబడ్డారు. ఎందుకు వేరు చేయబడ్డారంటే వీరు ఒక ఆచారాల్ని, వీళ్ళు ఎలాంటి వారంటే వారు చెప్పిందే చెల్లాలనుకునేవారు. వారు చెప్పిందే చెల్లాలంటారు వాళ్ళు. అందుకొని వారిది చెప్పింది చెల్లట్లేదు కాబట్టి వీరు వేరు చేయబడ్డారు, వేరైపోయారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు. మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు వీళ్ళు. ప్రభువును అంగీకరించరు. మోషే ధర్మశాస్త్రాలని, మూఢనమ్మకాలని వీరు నమ్ముతారు. ప్రార్థనే, కానీ మూఢనమ్మకాలే. ఇంకా చెప్పాలంటే ఈరోజు చాలా మంది క్రైస్తవులో ఇటువంటి వారు ఉన్నారు. ప్రార్థనే అంటారు, ముహూర్తాలు చూస్తారు, ముహూర్తాలు చూసి వివాహాలు చేస్తారు, ముహూర్తాలు చూసి గృహప్రవేశాలు చేస్తారు, ముహూర్తానికి ఇంకా ఇల్లు కట్టేటప్పుడు శంకుస్థాపాలు చేస్తారు. వీళ్ళు ఆచారాల్ని అనుసరిస్తారు. వీళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు కానీ వాక్యాన్ని నమ్మని పరిస్థితి. ఇక్కడ మనం చూస్తే ప్రభువైన యేసు క్రీస్తు వారిని నమ్మరు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి ఆగ్రపీఠములు కావాలి, ఉన్నతమైన స్థానాలు కావాలి వీరికి. ఇంకా చెప్పాలంటే వీళ్ళు అనేకులుండి వందనములు ఆశిస్తారు కానీ వీళ్ళు వందనాలు చెప్పరు. అంటే నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం గమనిస్తే, 23వ అధ్యాయం మత్తయి సువార్త మొదటి వాక్యాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన మాట, నేనేం చెప్పట్లేదు, ఇక్కడ రాయబడిన మాట అంటే, అప్పుడు యేసు జనసమూహముతోను తన శిష్యులతోను ఇట్లనెను, శాస్త్రులు పరిసయ్యులను మోషే పీఠముల యందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పిన వాటిని అనుసరించి మీతో చెప్పిన వాటన్నిటిని అనుసరించి గైకొనుడి అయినను వారు క్రియలు చొప్పున చేయకడి. వారు చెప్పుదురే గాని చేయరు, మోయు చక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని
తమ వేలుతోనైనను వాటిని కదిలింపనొల్లరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షణ రేకులను ఎడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో ఆగ్రస్థానములను, సమాజ మందిరములో ఆగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలిపింపబడుటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవడైనను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. దేవునికి స్తోత్రం. చదువుకున్న వాక్య భాగాల్లో మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి ఎవరు కనపడతా ఉన్నారంటే శాస్త్రులు, పరిసయ్యులు కనపడతా ఉన్నారు. వీరు మోషే పీఠములందు కూర్చుండు వారంట. ఇంకా చెప్పాలంటే వీళ్ళ ఆగ్ర పీఠములను, ఇంకా పొగడతలను కోరుకునేవారు. వందనములను కోరుకుంటారు, చెప్పించుకుంటారు, గాని వీరు చెప్పరు. అనేకులు భుజాన బరువులు కట్టి పెడతారు, నెత్తిన పెడతారు, కానీ వీళ్ళు వేలుతోనైనను వాటిని కదిలించరు, వారేమీ చేయరంట. ఇదిగో వీళ్ళు అలాంటి వారు. మనం చదువుకున్న వాక్య భాగంలో కూడా చేస్తే వీళ్ళు గొప్పలు చెప్పుకునేవారు. ఎవరు అంటే వీళ్ళు గొప్పలు చెప్పుకునేవారు. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు ఈ పరిసయుడు? ఏమంటే, నేను జోరుడును కాను, అన్యాయస్తుడును కాను, వ్యభిచారును అయినను, ఇంకేమంటాడంటే ఇతర మనుషుల వలనైనను కాను. దానికి ఇంకా ఏమంటున్నాడంటే, పక్కన వాళ్ళతో పోల్చి ఇంకా ఈ సుంకరి వలె నుండినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు చెప్తా ఉన్నాడు చూడండి, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఇతను ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థనలో తన గొప్పదానివే చెప్పుకుంటున్నాడు. నేను అతని వంటి వాడిని కాదంటున్నాడు, ఇతని వంటి వాడిని కాదంటున్నాడు, నేను దొంగని కాదంటున్నాడు, అన్యాయస్తుడిని కాదంటున్నాడు, వ్యభిచారిని కాదంటున్నాడు. అవన్నీ దేవునికి మనం చెప్పనవసరం లేదు. ఎందుకనంటే ఆయన చూస్తూ ఉన్నాడు. ఆకాశము నుండి మన ప్రతి క్రియను ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన పరిశీలించి చూస్తూ ఉన్నాడు. ఆఖరు ఒక పేరు పెడుతుంది, ఏమంటే, నీవు చూచుచున్న దేవుడివి. దేవునికి స్తోత్రం. ఆయన చూస్తున్న దేవుడు, మనల్ని చూస్తాడు. మనం ఎలాంటి వారమో ఏంటో అంత గమనించి చూస్తున్న దేవుడు. ఇదన్నీ చెప్తా ఉన్నాడు. నేను జోరుణ్ణి కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారునైనా ఇతరుల వంటి వాడిని కాదు. ఇంకా తను చెప్పుకునే గొప్పతనం చూడండి, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచున్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఇప్పుడు తను ఇచ్చే 10వ భాగం, కానీ వీరిలో ఒక గొప్పతనం ఉంది. ఏమంటే వీళ్ళు ప్రార్థన చేస్తారు, రెండోది 10వ భాగం కూడా ఇస్తారు. ఇవ్వాలి. ఎందుకనంటే ఆయన మందిరములో ఆహారము ఉన్నట్లుగా, సమృద్ధిగా ఆహారము ఉండునట్లుగా 10వ వంతు దేవుని సన్నిధికి తేవాలి. కానీ ఒక విషయంలో వీళ్ళు ఇది చేస్తారు, ఏంటంటే 10వ వంతు దేవునికి ఇస్తారు. 10వ వంతు దేవునికి ఇస్తారు. కానీ వాటిని కూడా ఏమంటే గొప్పగా చెప్పుకుంటున్నాడు. మరలా దాన్ని ప్రార్థనలో ఎత్తిబట్టి చేస్తా ఉన్నాడు. నేను 10వ వంతు ఇస్తాను, ఉపవాసం ఉంటున్నాను. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మత్తయి సువార్తలో 5వ అధ్యాయములో మనం గమనించినట్లయితే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలనని వినబడవలనని మీరు ప్రార్థన
చేయవద్దు అంటాడు. 6వ అధ్యాయములో మనం గమనించినట్లయితే అంటాడు 6వ అధ్యాయం, మనుషులకు కనబడవలనని మనుషులకు వినబడనని 5వ వాక్యం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలని సమాజ మందిరములోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయవలెను, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చెను. మనం చేసే ప్రార్థన, మనం చేసే ఉపవాసం, దేవుని వాక్యం చెప్తాం, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ ముఖములు వికారముగా పెట్టుకోవద్దు. మనం ఉపవాసం ఉంటున్నామని చెప్పకూడదు. ఏంది అలాగున్నామంటే, మన వాళ్ళు చెప్తూ ఉంటారు ఏమంటే ఉపవాసం ఉపవాసం ఉపవాసం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనం చేసే ప్రార్థన, మనం ఉన్న ఉపవాసం, అది మనుషులకు తెలియచేయని అవసరం లేదు. అది దేవునికి తెలిస్తే చాలు. దేవుని యొద్ద నుండి ప్రతిఫలము మనకి వస్తది. ఎందుకనంటే కొంతమంది ఏమనుకుంటారంటే మనుషుల వలన మెప్పు పొందవలెనని. దేవుని వాక్యం చెప్తాంది, మనుష్యుల వలన మెప్పు పొందుకుంటే, మనుషులు మెప్పు కోరుకుంటే మనం దేవుని మెప్పు పొందలేం. దేవుని మెప్పు పొందాలంటే మనం భూమి మీద మనం చేసే ప్రతి పని ఎలాగుండాలంటే రహస్యముగా ఉండాలి. ఇప్పుడు 10వ వంతు ఇస్తానంటున్నాడు. అది కూడా ప్రభువుకు తెలుసు. మనం ఆయనకు చెప్పని అవసరం లేదు. మనోళ్ళు ఏమంటారంటే, లోకంలో ఒక సామెత ఏమంటే, అమ్మ పుట్టిల్లు మేనమామ ఎరగడా అని. అటు రీతిగా మన ప్రతి క్రియ, మనం ఏం చేస్తున్నామో, మనం ఎంత ఇస్తున్నామో, అది ప్రతిదీ ప్రభువుకు తెలుసు. దాన్ని ప్రత్యేకంగా చెప్పుకోనే అవసరత లేదు. దేవుని వాక్యం ఈ విషయంలో కూడా చెప్తా ఉంది. ఏమనంటే, నీవు కుడి చేత్తో ఇస్తే కనీసం ఎడమ చేతికి కూడా తెలియకూడదు. అంత రహస్యముగా దేవునికి ఇవ్వాలి. అంత రహస్యముగా మనము దేవునికి చేసేది, ఇచ్చేది అంత రహస్యముగా ఉండాలి. కొంతమంది మనం గమనించినట్లయితే వారు చేసే తక్కువ, ప్రచారము ఎక్కువ. ఎందుకనంటే వారు మనుషులు, నిజంగా ఈ పరిసయ్యులు కూడా అటువంటి వారే. వారి క్రియలను మనం చూద్దాం. వారు ఏం చేస్తారో, వారి క్రియలు ఎలాగుంటాయో మనం ఆలోచన చేస్తే, వారి గురించి చెప్పబడుతున్న మాట 23వ అధ్యాయం మత్తయి సువార్తలోనే 23వ వాక్యములు అంటాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే పరిసయ్యులతో మాట్లాడుతా ఉన్నాడు. ఒక విషయంలో ఇందాక మనం చెప్పుకున్నాం. ఏమంటున్నామంటే వారు దశమ భాగం ఇచ్చే విషయంలో పర్ఫెక్ట్. ప్రార్థన కూడా చేస్తారు, దాని విషయంలో కూడా వారు పర్ఫెక్ట్. ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రభు ఏమని మాట్లాడుతా ఉన్నాడంటే, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి, వీటి విషయంలో ఇంతవరకు బాగానే చేస్తా ఉన్నారు. ధర్మశాస్త్రములో ప్రధానమైనవి విషయములను అనగా న్యాయమును, ఇంకోటి కనికరమును. ఏమి లేదంటే వారిలో న్యాయము లేదు కాబట్టి ఏమంటున్నాడంటే న్యాయముగా మీరు నడుచుకోండి అంటున్నాడు. వారు ప్రార్థన చేస్తా ఉన్నారు, దశమ భాగం ఇస్తా ఉన్నారు, కానీ వారిలో న్యాయము అనుసరించట్లేదంట. వారిలో ఏమి లేదంటే కనికరము లేదంట. వారు చాలా కఠినంగా
మనం ఆలోచన చేస్తే వారి క్రియలు ఎలాగున్నాయి అంటే వారు విశ్వాసమును విడిచిపెట్టారంట. విశ్వాసం లేని వాళ్ళు విశ్వాసము చూపని వారుగా ఉంటున్నారని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రభు మాట్లాడుతా ఉన్నారు వారితో. ఏమంటున్నారంటే, మీరు విశ్వాసమును విడిచిపెట్టితిరి. ప్రభు అంటున్నాడు, వాటిని వాటిని మానక, అంటే పైన ప్రార్థన చేసేది మానకూడదు, దశమ భాగం ఇచ్చేది మానకూడదు. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. దేవునికి స్తోత్రం. అంటే వీరు కొన్నిటిని చేస్తా ఉన్నారు, కొన్నిటిని చేయటం లేదు. కొన్నిటిని అనుసరిస్తా ఉన్నారు, కొన్నిటిని అనుసరించట్లేదు వీళ్ళు. మోషే ధర్మశాస్త్ర ఆనాటి కాలము నుండి ఉన్న కొన్ని పద్ధతులు చేస్తున్నారు, కానీ కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన బోధలు లేదంటే ఆ మార్గాన్ని నడవలేకపోతా ఉన్నారు. 25వ వాక్యాన్ని చదివితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేదురు గాని అవి లోపల దోపుడుతోనూ ఆంజీ క్షేత్రములతోనూ నిండి ఉన్నవి. ఎలాగా అంటే వీళ్ళు పై శుభ్రమునే చేసుకుంటారు, కానీ హృదయాన్ని, దేవుని వాక్యం చెప్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. అంటే వీరు పైకి బాగుంటారు, భక్తి కలిగిన వారుగా ఉంటారు, వీరు ఎంత భక్తులో అన్న రీతిగా ఉంటారు, కానీ లోపల దాని గురించే చెప్తా ఉన్నాడు. అంటే పళ్ళాన్ని గురించి, గిన్నెను గురించి చెప్పట్లేదు, కానీ మనుషుని గురించే చెప్తా ఉన్నాడు. ఈ పరిసయ్యులు ఎలాంటి వారంటే పైకే గాని లోన వారు హృదయాన్ని శుద్ధి చేసుకోరంట. హృదయాన్ని వాక్యానుసారంగా ఆ నడవరు. హృదయాన్ని వాక్యానుసారంగా నడవటానికి అంగీకరించని వారు. అందుకొని ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు గిన్నెను పల్లెమును వెలుపలే శుద్ధి చేయుదురు గాని లోపల దోపుడుతో నిండి ఉన్నది. హృదయం ఏమైపోయింది? పాడైపోయింది, చెడిపోయింది అని మాట్లాడుతా ఉన్నాడు. వీరు హృదయ శుద్ధి చేసుకోరు, పైకి భక్తి కలిగిన వారుగా ఉంటారు, కానీ దాని యొక్క శక్తిని అనుసరించని వారుగా. 27వ వాక్యములు అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. సమయాన్ని బట్టి మనం త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. వీళ్ళు ఎలాంటి వారంటే వీళ్ళు సమాధులు కడతారు. అవసరమైతే దేవుని వాక్యమే చెప్తా ఉంది, ప్రవక్తలకి సమాధులు కట్టిస్తారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అవి కట్టించటం కాదు. చాలా మంది ఎలాగున్నారంటే సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు అంటున్నాడు. చాలా పైకి బాగానే ఉంటారు, హృదయం చాలా ఆ భయంకరమైన దోపుడుతోనూ కల్ముషంతోనూ నిండి ఉందని చెప్తాను. ఇక ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే పరిసయ్యులు ఎలాంటి వారంటే వారి కంటిలో ఉన్న దూలాన్ని తీసుకోరు, గాని ఎదటి వాని కంటిలో ఉన్న నలుసును తీయాలనుకుంటారంట. వారు ఎదటి వాని కంటిలో ఉన్న నలుసును తీయాలనుకుంటారు. వారి కంటిలో పెద్ద దూలం ఉంది, కానీ అది గుర్తుంచుకోలేరు, అది వారు తీరు దాన్ని సరి చేసుకోరు, కానీ ఎదుటి వారిని సరిచేయాలని చూస్తారంట పరిసయ్యులు. ఒకరోజు ప్రభునే దగ్గరకు వచ్చి మాట్లాడుతా ఉన్నాడు, మీ శిష్యులు ఉన్నారే, వారిని ఊరకుండమను అని అంటున్నారు. ఎందుకొని ఒక రోజున ప్రభువు ఆ మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు గాడిద మీద కూర్చొని వెళుతా ఉన్నప్పుడు వాళ్ళందరూ హోసన్న జయం, ప్రభు పేరట వచ్చు వానికి స్తుతి కలుగును గాక,
మహిమ కలుగును గాక అని స్తుతిస్తా ఉన్నారు, ఆరాధిస్తా ఉన్నారు. అటువంటి సమయంలో ఈ పరిసయ్యులు ఏమంటున్నారంటే, మీ శిష్యుల్ని ప్రభుతో మాట్లాడుతా ఉన్నారు, మీ శిష్యుల్ని మౌనంగా ఉండమను. ప్రభు చెప్తా ఉన్నాడు, వాళ్ళు మౌనంగా ఉంటే రాళ్ళు స్తుతిస్తాయి. వీళ్ళు ఎలాంటి వారు తెలుసా? ఆటంకపరిచేవారు. ఈ పరిసయ్యులు ఎలాంటి వారంటే ఆటంకపరిచేవారు, దేవుని పనినే ఆటంకపరిచేవారు. మళ్ళీ ఎవరు వీళ్ళు అంటే యూదులే. యూదుల్లో నుంచి ప్రత్యేకించబడ్డారు వీళ్ళు. వీళ్ళు పునరుత్థానమును నమ్మరు, యేసు ప్రభుని అంగీకరించరు, వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని వీళ్ళు. ఇంకా మనం పరిచర్య గురించి తెలుసుకున్నట్టు చాలా నిందలు మోపుతా ఉంటారు. ఏంటి, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా తింటున్నారు అని ప్రశ్నించిన సందర్భాలు కూడా. ఇలాగ మనం చూస్తూ ఉంటే పరిచర్యల గురించి చాలా మాటలు మనకు కనపడతా ఉంటాయి. అందుకనే వీరు గొప్పలు కోరుకునేవారు, గొప్పలు చెప్పుకునేవారు. అందుకనే ఇప్పుడు మనం ఆలోచన చేస్తే వారి ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. వారి ప్రార్థన, పరిసయ్యుల ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. అంటే ఇప్పుడు దీనిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది జీవితంలో కూడా, అంటే విమర్శించట్లేదు కానీ కొంతమంది జీవితంలో కూడా ప్రభు బిడలంగా మనం ఉన్నప్పటికీ కొన్ని అన్ని ఆచారాలు, పద్ధతులు మనం చూస్తూ ఉంటాం. మాకు తెలిసిన మా విశ్వాసులు కూడా ఒకరోజు గృహప్రవేశానికి పిలిచారు, ప్రార్థన చేసి అది ప్రారంభించవలసింది మేమే. మూలరాతిని వేసింది, ప్రార్థనా పూర్వకంగా మూలరాతిని వేశాం. ఆ తర్వాత మంచిగా గృహం కట్టుకున్నారు. ఆ తర్వాత గృహప్రవేశం ఆ సమయం వచ్చింది. మామూలుగా సహజంగా 10 గంటలకి మనం ప్రార్థన పెట్టి వెళ్తా ఉంటాం, ప్రార్థన చేసి ప్రారంభిస్తా ఉంటాం. కానీ వాళ్ళు 5 గంటలకల్లా మంచి ముహూర్తం బాగుంది అంటే 5 గంటల సమయం బాగుందంటే వాళ్ళు ఏం చేశారంటే 5 గంటలకే వెళ్ళి పాలు పొంగించుకున్నారు. మేము ఆ గదులన్నీ తిరిగి వంటగదిలోకి వెళ్తే, వంటగదిలో పొయ్యి కింద నుంచి పొంగిన పాలు దారులల్లే బయటకు వస్తా ఉన్నాయి. అప్పుడు మాకు అర్థమైపోయింది, ఏమంటే వీళ్ళు ఇంతకు ముందే పాలు పొంగిచ్చారు అని. ఉన్నారు సమాజంలో ఇటువంటి వారు. ప్రార్థనే అన్ని ఆచారాలు, అన్ని పద్ధతులు జరిగిస్తూ ఉన్నవారు. అలాగ జరిగిస్తున్నారంటే మనకి ఈ వాక్యానుసారంగా ఏమర్థం అవుతుందంటే వారు పరిసయ్యులు అని. మూఢనమ్మకాలు. కొంతమంది బయటికి వెళ్ళేటప్పుడు ఎవరన్నా భర్త లేని వారు ఎదురొస్తే వాళ్ళు ఆగిపోతారు, పిల్లలు ఎదురొస్తే ఆగిపోతారు. ఎవరు వీళ్ళంతా అంటే పరివర్తన చెందని క్రైస్తవులు అని మనం చెప్పుకోవచ్చు. పరిసయ్యులు లాంటి వారు వీళ్ళు. ఎందుకనంటే వీళ్ళు ఆ ఆచారాల్ని అనుసరిస్తా ఉన్నారు, ఆ పద్ధతుల్ని అనుసరిస్తా ఉన్నారు. వీరు గొప్పల కోసం భక్తి చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. వారి గురించి గొప్పగా చెప్పాలి, దానికోసమే వారు చేస్తారు, చెప్పకపోతే చేయరు. ఇప్పుడు మనము ఇది పరిసయ్యుని యొక్క పరిస్థితి. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు వీరందరూ ఒక కోవాకు చెందిన వారే. వీళ్ళందరూ ఎవరంటే యూదులే. యూదుల్లో నుంచి వీరు వేరు చేయబడిన వారు, వేరు చేయబడిన వారు.
ఇంకా చెప్పాలంటే వీరు కొన్ని కొన్ని చోట్ల పరిచర్యకు, ఇంకా కొంతమంది ఉంటారు సంఘంలోనే ఉంటారు, పరిచర్యకి ఆటంకంగా ఉంటారు. వాళ్ళు చెప్పిందే చేయాలి. ఎలాగుంటారు? ఒకరోజు మా సంఘంలో ఉన్న ఒక ఆమె, అమ్మా మందిరానికి సున్నమేద్దాం అని చెప్పింది, పెయింట్ వేపిద్దాం అని చెప్పింది. ఓ పాశ్రమ గారికి చెప్తే ఆ పాశ్రమ గారు ఏమన్నారంటే, "ఆ, సరేనమ్మా వేపిద్దాం, పాస్టర్ గారు ఉన్నాడు కదా, మొత్తం పాస్టర్ గారు చూసుకుంటాడులే" అని చెప్పింది. చెప్పిన తర్వాత మరలా కాసేపున్న తర్వాత మంది, అమ్మా ఎందుకు వద్దులే, బూజు కొట్టేద్దాం, శుభ్రంగా ఉంది బూజు కొట్టిన తర్వాత అంటే, ఇప్పుడు ఆమె చెప్పినట్లు చేస్తేనే, లేకపోతే వద్దు. ఇలాంటి వారు సంఘాల్లో ఉంటారు, కానీ వారు పరిసయ్యులని మనం గుర్తించాలి. ఏ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వారు ప్రార్థన చేస్తారు, కానీ వారి ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదు. సమయాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే సుంకరి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరు అంటే సుంకరి. ఈ సుంకరి ఎవరు? ఈ సుంకరి ఎవరు? ఈ సుంకరి కూడా యూదుడే. ఈ సుంకరి కూడా యూదా మతములో నుండి ఆ వేరు చేయబడి, లేదంటే వారిలో ఒకళ్ళే వీళ్ళు కూడా. కానీ వీళ్ళు రోమియోలు ప్రభుత్వం కింద ఉన్నవారు. వారి అధికారం కిందకి వెళ్ళిపోయారు. సుంకరి యూదులే, కానీ వీళ్ళు రోమ ప్రభుత్వం కింద వారి అధికారం కిందకి వెళ్ళి వారికి బదులుగా వీరు సుంకం వసూలు చేసేవారు. సుంకరులు అంటే పన్ను వసూలు చేసేవారు. రోమా ప్రభుత్వం కింద పన్ను వసూలు చేసేవారు. కానీ వీళ్ళు కూడా ఏంటంటే, వాళ్ళు రూపాయి వసూలు చేయమంటే వీళ్ళు ₹2 వసూలు చేసేవారు. మరి వారి జీతం ఇవ్వరు కాబోలు. ఆ వీరు ఇంకా అదనంగా ₹1 ఎగస్ట్రా వసూలు చేసుకొని వీరు వారి కుటుంబ పోషణ నిమిత్తమై. కానీ వీరిలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే, మనం ఆలోచన చేస్తే వీరిలో ఉన్న ఒక గొప్పతనం అంటే వీళ్ళు తగ్గింపు కలిగిన వారు. ఎలాగా మనకి ఇక్కడ గమనించినట్లయితే సుంకరి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? అయితే సుంకరి దూరముగా నిలిచి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడెను. సుంకరిలో ఉన్న ఆ స్వభావం ఏంటంటే, వారు తగ్గించుకునే మనసు కలిగిన వారు. దేవుని వాక్యం సెలవిస్తోంది, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. మనం తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడు. ఇదిగో వీరిలో ఉన్న గొప్పతనం కూడా అదే. మనందరికి తెలిసిన ఒక సుంకరి ఎవరంటే జక్కయ్య. లూకా సువార్త 19వ అధ్యాయంలో మనకు కనపడతాడు. ఒక రోజున యేసును చూడాలనుకున్నాడట. ఆ మార్గాన్ని వస్తా ఉన్నాడు, యేసయ్యను చూడాలనుకున్నాడు. పొట్టివాడైనందున మేడి చెట్టు ఎక్కాడట, చూద్దాం ప్రభునని. మనం ఆలోచన చేస్తే తను కూడా సుంకం వసూలు చేసేవాడే, పన్ను వసూలు చేసేవాడే, పన్ను వసూలు చేసేవాడే. రూపాయికి ₹2 వసూలు చేశాడు, సంపాదించుకున్నాడు, సమకూర్చుకున్నాడు. తనకు కావాల్సిన ఫిక్స్డ్ డ్రా చేసుకున్నాడు ధనాన్ని. తన భార్య పేరున, తన బిడ్డల పేరున, మనవళ్ళు పేరును కూడా ఫిక్స్డ్ డ్రా చేసుకోగలిగినంత సమకూర్చుకున్నాడు, లేదంటే ఆస్తిని సమకూర్చుకున్నాడు. కానీ ఒక రోజున నెమ్మది లేదు. లేదంటే తను చచ్చిపోతే ఎక్కడికి పోతాం అనే ఒక ఆలోచన కలిగింది. చాలా మంది దగ్గరికి వెళ్ళాడు నెమ్మది కోసం, పరిష్కారం కోసం.
ఎక్కడికి వెళ్ళినా తనకి జవాబు దొరకలేదు. చివరికి అది యేసు వలనే ఆయన దగ్గర నెమ్మది దొరుకుద్దని, ఆయన ద్వారా మోక్షానికి వెళ్ళవచ్చని తెలుసుకొని యేసును చూడాలనుకున్నాడు. ఇప్పుడు యేసయ్య మార్గాన్ని వస్తా ఉన్నప్పుడు మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కినప్పుడు ప్రభువే వచ్చి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను ఇంట ఉండవలసి ఉందంటే పరుగున దిగాడు. ప్రభుని తన ఇంటికి చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత తనలో కలుగుతున్న పశ్చాత్తాపం మనం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తది. ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, నా ఆస్తిలో సగం అమ్మి పేదలకు ఇస్తానయ్యా. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి తిరిగి 4 వంతులు తిరిగి ఇచ్చేస్తాను. ఎంత పశ్చాత్తాపడుతా ఉన్నాడు, ఎంత దీన మనసు, లోబడే జీవితం. ప్రభు అవన్నీ చెప్పాడా అంటే లేదు చెప్పలేదు. కానీ తనకు తనే పశ్చాత్తాపడుతున్నాడు. దేవుడు ఒక మాట సెలవిచ్చాడంటే ఆ మాటకు లోబడేవారు సుంకరులు. ఆయన ఒక రోజున మార్గాన్ని వెళ్తూ ఒక సుంకరిని పిలిచాడు, నన్ను వెంబడించుమని. వెంటనే తను ప్రభుని వెంబడించాడు. ఎందుకు, ఏంటి, వస్తే ఎలాగా, ఇవన్నీ అడగలేదు. నా భవిష్యత్ ఏంటి అని అడగలేదు. నా స్థితి ఏంటి అని అడగలేదు. మా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అని అడగలేదు. ప్రభుని తనకున్న విడిచిపెట్టి ప్రభుని వెంబడించాడంట. ఇక్కడ మనం చూస్తే ఇతను కూడా చూసినాడు. జక్కయ్య కూడా ఏమంటున్నాడంటే, ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకి ఇచ్చేస్తాను. నేను ఎవని యుద్ధ అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల దాన్ని 4 వంతులు చెల్లింతులని ప్రభుతో చెప్పాను. ఎంత ఒకరోజు ఒక యవనస్తుడు వచ్చాడు. ఒక అధికారి, ఆయన కూడా సద్బోధకుడు, నిత్య జీవమునకు వారసులకు నేను ఏమి చేయవలెను? ప్రభు చెప్పాడు, అవన్నీ నేను బాల్యం నుండి అనుసరిస్తున్నాను. అయితే ప్రభు నీకు కొదువుగా ఉంది, నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు. తన ముఖాన్ని చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడంట. కానీ జక్కయ్య అలా కాదు. ప్రభు చెప్పకుండానే తను మారు మనసు పొందినట్లుగా, తను పాపాలు ఒప్పుకుంటున్నట్లుగా, విడిచిపెడుతున్నట్లుగా, ఇందాక మనం ప్రార్థన చేసిన వారిలో కూడా గమనిస్తే అతను కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, అక్కడ ఆకాశం వైపు కనులెత్తుడకని ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుము. తన పాపాలని ఏం చేస్తా ఉన్నాడంటే ఒప్పుకుంటూ ఉన్నాడు. జక్కయ్య కూడా అంతే, తన పాపాలని ఒప్పుకుంటూ ఏదైతే అన్యాయం అనిపించిందో, ఏదైతే న్యాయం అనిపించలేదో దాన్ని విడిచిపెట్టి, అన్యాయాన్ని విడిచిపెట్టి న్యాయమైన దాన్ని అనుసరించడానికి ప్రభు చెప్తా ఉన్నాడు. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు సుంకరులతోనే ఎక్కువ సహవాసము చేసినట్లుగా. ఎందుకనంటే వారి మాట వినేవారు, లోబడేవారు, పశ్చాత్తాపం పొందేవారు. కాబట్టి వారితో సహవాసం చేశాడు. వారి ప్రార్థన ప్రభువు విన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనం 2 వ్యక్తుల్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఒకరు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. పరిసయ్యుడి స్వభావాన్ని మనం
జ్ఞాపకం చేసుకున్నాం. వారి యొక్క గుణగణాలని మనము జ్ఞాపకం చేసుకున్నాం. వారి తత్వాన్ని, వారి యొక్క పరిస్థితుల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా వారి వలె మనం ఉండక. ఆ మాట అన్నప్పుడు కొంతమంది కోపం వస్తుంది. నేను అలాగుంటున్నానా, నేను అలాగా ఉంటున్నానా అని. మానవులు కాబట్టి మానవుని నైజం అప్పుడప్పుడు మనలో ఏం పనిచేస్తాయి అంటే లోకము పనిచేస్తా ఉంటది, లోక ఆశలు పనిచేస్తా ఉంటాయి. కాబట్టి అలా ఉండక పరిసయ్యుల వలె మనం ఉండక, సుంకరుల వలె అనగా మనలో ఏమంటే తగ్గించుకునే స్వభావం, పాపమును విడిచిపెట్టే స్వభావం కలిగి దేవుణ్ణి వెంబడించే స్వభావం కలిగిన వారంగా మనం ఉండగలిగితే నిశ్చయముగా దేవుడు మన మనవుని వింటాడు, మన మనవులు ఆలకిస్తాడు. నిశ్చయముగా మనం చేయబడిన ప్రార్థనలన్నిటికీ చెవియొగ్గి మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. చివరిగా మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకొని ముగింపులోనికి వెళ్దాం. ఈరోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజుగా 80వ స్వతంత్ర దినోత్సవాన్ని ఈరోజు మనం అందరం జరుపుకున్న అనుభవం. గలతీ పత్రిక 5వ అధ్యాయము మనం ప్రారంభంలో గమనించినట్లయితే, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసత్యమనే కాడి కింద చిక్క కొనకుడి. దేవునికి స్తోత్రం. ఇదిగో మనం ఆలోచన చేస్తే ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చింది అని సంతోషపడుతా ఉన్నాం. అంటే ఒకప్పుడు మన దేశం 80 సంవత్సరాల క్రితం మన దేశం బ్రిటిష్ వారి చేతిలో ఉంది, వారి పరిపాలనలో ఉంది. కాబట్టి వారి యొక్క పరిపాలనలో నుండి కొంతమంది దాని విషయమై పోరాడి వారిని వెళ్ళగొట్టి మన దేశాన్ని మనం పరిపాలన చేసుకునే రీతిగా స్వాతంత్రాన్ని తెచ్చారు. మన దేశానికైతే స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం, కానీ దేశంలో ఉన్న ప్రతి మనుషుడికి ఈరోజు స్వాతంత్రము లేదు. ఎందుకనంటే మనిషిని పాపము ఏలుబడి చేస్తా ఉంది. మనిషిని పాపం ఏలుబడి చేస్తా ఉంది. పాపానికి వచ్చి జీతం మరణం, అది ఆరిన అగ్నికి తీసుకొని వెళ్తుంది. ఇదిగో ఈరోజు మనం చూస్తా ఉన్నాం చాలా భయంకరమైన దినాలు. నేను ఒక న్యూస్ చూశాను. ఒక ఫోటో పెట్టి, ఒక యవనస్తురాలు ఫోటో, తన తండ్రి ఫోటో పెట్టి అక్కడ కొటేషన్ రాశారు. తండ్రిని బ్రతిమలాడుకుంటుంది, నానా నన్ను వదిలిపెట్టు, ఒక పురుగుల మందువు తాగి చచ్చిపోతా, కానీ నన్నేం చేయకని బ్రతిమలాడిన ఆ కసాయి తండ్రి తన కుమార్తెని చిత్రవంశలు పెట్టి చంపిన రీతి చాలా భయంకరం. ఇటువంటి వార్తలు మనం ఎన్నో రోజు వినవలసిన పరిస్థితులు వస్తా ఉన్నాయి. కన్న బిడ్డలనే తండ్రులు చంపుతున్న పరిస్థితులు. ఇంతకు ముందు మనం ఆలోచన చేస్తే పాము తన పిల్లలను చేసిద్దంట. ఆ టైంలో అవి బయటకు వచ్చేటప్పుడు పురుగు చంపేసేదంట. తప్పుకున్నవి 1, 2 బ్రతికేయి. కానీ ఇప్పుడు అవి కూడా తన పిల్లలను చంపుకోవట్లేదంట. ఎన్ని గుడ్లైతే పెట్టి చేస్తుందో అన్ని పిల్లల్ని చేస్తుంది, తన పిల్లల్ని చంపుకోవట్లేదు. కానీ ఒక విచారకరమైన విషయం, దారుణమైన విషయం ఏంటంటే మనుష్యుడు కన్న బిడ్డలని ఏం చేస్తా ఉన్నాడంటే చంపుతా ఉన్నాడు. బిడ్డలను చంపుకుంటా ఉన్నారు, తల్లులు చంపుతా ఉన్నారు, తండ్రులు చంపుతా ఉన్నారు, ఇంకా పిల్లలే తల్లిదండ్రులు చంపుతా ఉన్నారు.
చాలా ఘోరమైన పరిస్థితులు. కారణం ఏంటంటే పాపం, శాపం మనుషుని మీద ఏలుబడి చేస్తా ఉంది. వారిలోంచి దేశంలో కొందరిని ప్రభువు ఏం చేశాడంటే అటువంటి పాపం నుంచి, శాపాన్ని నుంచి విడిపించాడు. ఎలా అంటే తన ప్రాణాన్ని పెట్టి, తన అమూల్యమైన రక్తము చేత కడిగి విమోచించాడు. నిజంగా మనం కొన్ని సాక్ష్యాలు వింటూ ఉంటాం. వారి పరిస్థితిని, ప్రభువు నన్ను కాపాడాడు. ఇప్పుడు నేను చెప్పిన రీతిగా అనేకమైన పాప శాపాల నుండి ప్రభు విడిపించాడని. అందుకని అంటున్నాడు, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అసల నిజమైన స్వాతంత్ర్యం మనిషికి ఎవరిచ్చారంటే యేసయ్య. ఒకప్పుడు పాపం ఏలుబడి చేస్తుంటే, శాపం ఏలుబడి చేస్తుంటే దాని అంతటి నుంచి విడిపించి తన అమూల్యమైన రక్తము చేత కడిగి, పాపానికి వచ్చే జీతం మరణం, ఆ మరణం ఆయన మానవుల అందరి పాపముల నిమిత్తమై మరణించి మనందరికి విమోచన కలుగు చేశాడు, రక్షణ కలుగు చేశాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసినాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసత్యం అనే కాడి కిందకు చిక్కబడుకుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువు మనల్ని రక్షించాడు. రక్షించిన తర్వాత మరలా ఏమంటే ఆ దాసత్వపు కాడి కిందకి వెళ్ళకూడదని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. 4వ అధ్యాయం గలతీ పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం అన్నట్టు, ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరగని వాటిని మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉండిరి గాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి అయిన మూల పాఠముల తట్టు మరలా మీరు తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులయుండ గోరిన ఎడల మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఏమంటున్నాడంటే మరలా దాసత్వపు కాడి కిందకి మీరు వెళ్ళకండి అని చెప్తా ఉన్నాడు. ఒకప్పుడు తెలుసో తెలియకో దేవుళ్ళు కాని వాటికి మనం ఆరాధన చేసి ఉన్నాం. కానీ ఇప్పుడు తెలుసుకున్నాం, మరలా ఆ దాసత్వపు కాడి కిందకి మీరు వెళ్ళకండి, వాటికి దాసులై ఉండకుడి అంటున్నాడు. వాటి ఆచారాలు, పద్ధతులు మీరు చేయకండి అని బ్రతిమిలాడి చెప్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సమయం అయిపోయింది కాబట్టి 5:16 చూస్తే ఏమంటాడంటే ఆత్మానుసారముగా నడుచుకునేది, అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు. శరీరమునకు ఆత్మ శరీరముకు విరోధముగా ఆపేక్షించును గనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చేయుకుందురు. ఇక కింద అంటాడు శరీరమైన క్రియలు. మీరు ఆత్మానుసారంగా ఉంటే శరీర కార్యాలు అక్కడ రాశాడు, వాటిని చేయరు. మీరు ఆత్మానుసారంగా ఉంటే ఆత్మ ఫలమేమో అక్కడ రాశాడు, ఆత్మ ఫలాల్ని రాశాడు. ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాలత్వం. ఇక్కడ ఒక మాటను మనం గమనిస్తే దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆయన రక్షించి విమోచించి వేటిని చేయాలో వేటిని చేయకూడదు అనేది దానికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని మనము ఎరిగిన వారమై ఉండి ఆయన వాక్యానుసారంగా నడుచుచు, చాలా మంది వాక్యానుసారంగా నడవట్లేదని చెప్తా ఉన్నాడు. వాటిని నడుస్తూ సత్యమును మనం అనుసరిస్తే సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్తాడు.
అబ్రహాము పిల్లలంటే కాదు, అబ్రహాము క్రియలు మీలో లేవంటాడు. మీరు వాక్యానుసారంగా నడవట్లేదు అంటున్నాడు. మనం దేవుని పిల్లలమే అయితే దేవుని క్రియలు మనలో, దేవుని పోలికగా మనం ఉండాలి. ఆయన స్వారూప్యం మనలో కనబడాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఈ రాత్రికాల సమయంలో మనం ఎలాగుండాలంటే సుంకరుల వలె, అనగా అంటే వారిలో ఉన్న స్వభావం, తగ్గించుకునే స్వభావం, మాటకు విధేయ స్వభావం, వాక్యాన్ని అనుసరించే స్వభావం, లోబడే స్వభావం, పశ్చాత్తాపడే స్వభావం, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టే స్వభావం, మారు మనసు పొందే స్వభావం, వాక్యాన్ని అనుసరించే స్వభావం, ఇంకా చెప్పాలంటే ప్రభుని వెంబడించే స్వభావం. అందుకని అంటున్నాడు, వారి వలె మనం ఉండాలి. చివరిగా మనం ఆయన ద్వారా మనం రక్షించబడ్డాం. ఆయన మనకు స్వాతంత్ర్యాన్ని కలుగు చేశాడు. చివరిగా ఒక మాట ఏంటంటే, ఎంత స్వతంత్రం ఇచ్చాడు అంటే, వివాహం చేసుకోవడానికి స్వతంత్రం ఇచ్చాడు. వివాహం చేసుకోవాలి కానీ వివాహములు చేసుకోకూడదు. పెళ్లి చేసుకోవడానికి స్వతంత్రం ఇచ్చాడు, కానీ పెళ్లిళ్ళు చేసుకోకూడదు. పెళ్లి అంటే ఒకటే, పెళ్లిళ్ళు అంటే అనేకమైనవి. తినడానికి స్వాతంత్రం ఇచ్చాడు, కానీ ఏది తినాలో, ఏది పవిత్రమైందో, ఏది నిష్కళంకమైందో, ఏది అపవిత్రమైందో తెలుసుకోవాలి. ఆదాము అవ్వకి స్వాతంత్రం ఇచ్చాడు. ఆ తోట అంతట్లో అన్ని తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న పండు తినొద్దని చెప్పాడు. కానీ వాళ్ళు అదే తిన్నారు. వారికి స్వతంత్రం ఇచ్చాడు, కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడులు తెలిపే ఆ ఫలాన్ని తినకూడదు అన్నాడు. కానీ స్వతంత్రం ఇచ్చాడు కదా అని చెప్పి వాళ్ళు అది కూడా తినేశారు. వారు అపవిత్రులైపోయారు. అన్నిటి మీద మనకు స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి ఆయన ఇచ్చిన స్వతంత్రాన్ని, అన్నిటి మీద స్వతంత్రం ఇచ్చాడు, కానీ కొన్ని చేయదగినవి ఉన్నవి, కొన్ని చేయదగని ఉన్నవి. కాబట్టి మనం చేయదగినవి మానాలి, చేయదగినవి మనము చేయాలి. నిజంగా అటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. దేవుడిట్టి మాటలు మన అందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చివరి మరొకసారి లైవ్ లో ఉండి ఈ మాటలు విన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. నేను పెద్దగా చదువుకోలేదు, 5వ తరగతి వరకు చదువుకున్నాను. ఏమైనా చిన్న చిన్న తప్పులుంటే మంచి మనసుతో అర్థం చేసుకుంటారని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నా. ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం. తండ్రి నీకు వందనాలయ్యా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకు అధిపతి అని యెహోవా, సెరూబులు కెరూబుల మధ్యలో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాను ప్రతి గానాలు చేయబడుతున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, ఈ యొక్క జూమ్ కాల్లో నాయన మేమందరం కలిసి నీ మాటలు వినటానికి, ధ్యానం చేసుకోవడానికి అయ్యా నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ యొక్క పరిచర్యలో అలుపుని నేను కూడా నాయన అయ్యా భాగస్థుడిగా అవటానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ఇత్తబడిన మాటలు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు దయచేయండి. వాక్యానుసారంగా నడుచుటకు, జీవించుటకు కృప దయచేయండి అయ్యా. మా ముందు 2 వ్యక్తులు పెట్టావు, ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి ప్రభువా. అయ్యో, పరిసయుని యొక్క స్వభావాన్ని అయ్యా మా ముందుంచావు అయ్యా. పరిసయుడు యూదుడే నాయన, కాబట్టి నాయన మేము కూడా నీ బిడ్డలుగా ఉండి నాయన ఇంకా పరిసయుడి అనుభవాలు కలిగి ఉంటున్నామేమో దేవా, వాటన్నిటిని విడిచిపెట్టడానికి కృప దయచేయండి తండ్రి, నీకు వందనాలయ్యా. ఇదిగో దేవా, అపోస్తుడైన పౌలు కూడా పరిసయుడే, కాని నాయన తన రూపాంతరం చెందాడు తండ్రి.
గొప్ప సేవ చేస్తా ఉన్నాడు. సేవ చేశాడు తండ్రి, నీకు వందనాలయ్యా. నిజముగా పరిసయ్యుల్లో నుండి నాయన అటువంటి వారిని నాయన రీతిగా మార్చిన దేవుడు ప్రభా. ఇదిగో అలాగే ఎవరైనా మాలో ఉంటే నాయన, ఇదిగో ఒక పౌల్లాగా నాయన మమ్మల్ని మార్చి నీ సేవ కోసమై బహుబలముగా వాడుకోండి తండ్రి, నీకు వందనాలు. మరి ముఖ్యంగా సుంకరిని జ్ఞాపకం చేశావు అయ్యా. వారు తగ్గించుకునే స్వభావం, మాలో కూడా తగ్గింపు స్వభావాన్ని కలుగుచ్చిండి అయ్యా. లోబడే స్వభావాన్ని కలుగుచ్చిండి అయ్యా. నిన్ను వెంబడించే స్వభావాన్ని కలుగుచ్చిండి. నీ మాట వినే స్వభావాన్ని కలుగుచ్చిండి తండ్రి. దేవానికి వందనాలు. నీవు మాకు అనుగ్రహించిన ఈ స్వాతంత్ర్యాన్ని ప్రభువా, ఎదుగో పాప నుండి శాప నుంచి మమ్మల్ని విడిపించి మాకు నిజమైన స్వాతంత్ర్యాన్ని నీవు అనుగ్రహించావు. కాబట్టి స్వాతంత్ర్యాన్ని మేము పొందుకున్న వారమై మరలా దాసత్వ కాడి కిందకి వెళ్లకున్నట్లుగా దేవా, సత్యమును అనుసరిస్తూ దేవా నిన్ను అనుసరిస్తూ ముందుకు కొనసాగటానికి శరీర కార్యాలను విసర్జించి ఆత్మానుసారంగా అయ్యా మేము నడవటానికి కృప దయచేయమని ఎత్తబడిన మాటలు ప్రతి ఒక్కరు హృదయాలు నీరు కట్టి ఫలింపు దయచేయండి అయ్యా. నీ వాక్యానుసారంగా నడుచుటకు జీవించుటకు కృప దయచేయండి తండ్రి. ఇదిగో దేవా, ఈ రాత్రి నాయన నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని నీవు దీవించి ఆశీర్వదించి నీ దయలో వర్ధిల్ల చేయమని, వారు చేస్తున్న చేతి పనులు, కష్టార్జితాలు దేవా, ఉద్యోగాలు, వ్యాపారాలు సమస్తమును నాయన పరిచర్ని నీవు ఆశీర్వదించి మహిమ తెచ్చుకోమని మరొకసారి నాయన అయ్యా ఎస్తేర్ అక్క గారిని బట్టి నిన్ను స్తుతిస్తా ఉన్నాం. దీవించి ఆశీర్వదించండి దేవా. ఎంతో నాయన ఖర్చు పెట్టి దేవా అనేక ప్రాంతాలు దత్తత తీసుకొని పోషిస్తా ఉన్నారయ్యా. నీ మాటలు తెలియజేస్తా ఉన్నారయ్యా. ఎంతో ప్రయాసపడుతా ఉన్నారు నాయన. నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నాయన ఇదిగో ప్రయాసకు తగిన ప్రతిఫలం కలుగుచ్చింది దేవ. లోక సంబంధమైన ప్రతిఫలాన్ని కోరట్లేదు కానీ దేవ, అనేక ఆత్మలు రక్షించబడాలని, అనేకులు నీ వైపుకు తిరిగి రక్షణ పొందాలని ఆశతో చేస్తుండే దేవ. కొన్ని ఆత్మలు నాయన విస్తారమైన ఆత్మల పంటని అయ్యా నీ దాసురాలకు నీవు అప్పచెప్పి అనేకులు నీ రాజ్యానికి వారసులుగా చేయడానికి కృపద ఇచ్చేడు తండ్రి, నీకు వందనాలు. ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీ చేతులుగా అప్పగిస్తా ఉన్నా. మరొకసారి నాయన షకీనాక్క గారిని బట్టి కూడా ప్రార్థిస్తా ఉన్నాను దేవా. ఇదిగో అధ్యక్షులుగా ఉన్న నడిపిస్తున్న మరొక తల్లి గారిని బట్టి కూడా ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి. దీవించి ఆశీర్వదించి ఈ పరిచర్య ఇలాగే కొనసాగటానికి కృప దయచేయండి. నీ రాకడ వరకు యేసు నామములో కొనసాగును గాక, ఇంకా విస్తరించబడును గాక, అభివృద్ధి పొందును గాక. ఓ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తావు. నానాటికి అభివృద్ధి పొంది విస్తరించడానికి కృప దయచేసి నడిపించి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనకును సకల పరిశుద్ధులకు అటు రీతిగా ఈ యొక్క జూమ్ కాల్లో జరుగుతున్న పరిచర్య అంతటికి ప్రతి ఒక్కరికి తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషము. మరి పాస్టర్ గారు దేవరాజ్ బ్రదర్ని దేవుడు మన మధ్యకు నడిపించి అద్భుతమైన వర్తమానం అందించిన మరి దేవాది దేవుడికి వందనాలు. మరి పాస్టర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నిజంగా ఈ వాక్యము ఎంతో మనకు అవసరం. ఈ చివరి దినాలలో మనం ఎవరి పరిసయులుగా ఉన్నామా, సుంకరి వలె ఉన్నామా అని మనల్ని మనం పరీక్షించుకోవటానికి
దేవాతి దేవుడు ఎన్నో విషయాలు మనకు బయలుపరిచాడు. మనము ప్రతి వారము దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము ఇవన్నీ వినడమే కాదు, మరి వాక్యానుసారంగా నడుచుకోవాలి. మన క్రియలు అలాగ ఉండాలి. కాబట్టి ఈ యొక్క పరిచర్య మరి దేవుడే కాపరిగా ఉండి నడిపిస్తూ ఇంత అద్భుతంగా ఈ పరిచర్యను నడిపిస్తున్న దేవాది దేవుడికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి చిన్న బిడ్డలు కూడా అద్భుతంగా ఆరాధనలో నడిపించారు. మరి సిస్టర్ కూడా ఆరాధనలో నడిపించారు. మరి సిస్టర్ పిల్లలకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మా ఈ పరిచర్య కొరకు మనం ప్రార్థన చేస్తాము. దేవుడు పరిచర్య కాబట్టి మన ఆయన సేవకులకు మరి ఆయన పనిని అప్పగించినప్పుడు మనమందరం కలిసి మరి దేవుడి పరిచర్యలో ఉన్నాం కాబట్టి ఒకరి కొరకు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాము. మరి చివరి దినాలలో అనేక సాక్షులు దేవుడి కొరకు నిలబడాలి, అనేక ఆత్మలు దేవుడి కొరకు సంపాదించాలనే ఆసక్తి మనందరిలో కలగాలి. మరి గత వారం అప్పుడు రాము ఒక ప్రార్థన చేశాడు, మేము వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపించమని. నాకు చాలా నచ్చిందనమాట. నిజంగానే మనం వెళ్ళలేకపోయినా వెళ్ళే వారిని పంపించి మనము పరిచర్య కూడా జరిగించవచ్చు కదా. మరి నాకు ఈ గ్రామాలన్నిటి కూడా ఇవన్నీ ఈ సృష్టి అంతా దేవుడిది, ఎవరిది కాదు. మనకు దేవుడు అప్పగించిన పని చేస్తూ ఉన్నాం. ఈ భూమి ఆకాశాలు దేవుడు సృష్టించాడు, ఎవరి సొంతం కాదు, ఎవరికి ఇవ్వడం కాదు. ఇది దేవుడి పరిచర్య, మనం అందరం కలిసి చెయ్యాలి. అనేక ఆత్మలు దేవుడి కొరకు సంపాదించాలనేది మరి ఈ యొక్క పరిచర్య దేవుడు అప్పగించాడు. మరి 3 సంవత్సరాల క్రితము మరి నాకు రాము పరిచయం అవ్వడము, ఆ రాము ద్వారా మరి అనేక గ్రామాలు తను నాకు పరిచయం చేయడం జరిగింది. మరి ఆ కుమారుని ఎందుకు నాకు పరిచయం చేశాడో మరి అది దేవుడి చిత్తమై ఉంది. మరి ఇప్పుడు 5 గ్రామాలు, తనకంటూ ఏది మందిరం లేకపోయినా అనేక గ్రామాలను నాకు పరిచయం చేసి మరి వాళ్ళకు ఓన్లీ మీటింగ్స్ అక్కడ జరిగించటము, సేవకులను పంపడం, కానీ వారి సొంత పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు, జీవనోపాధి చేసుకుంటున్నారు. ఈ పరిచర్య ఓన్లీ వాళ్ళకు వాక్యం అందించటము, మీటింగ్స్ పెట్టడము వారికి అంతే. కానీ వాళ్ళ కష్టము పడి వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు పోషించబడుతున్నారు. అది చాలా సంతోషం అనిపించింది. అంటే నిజంగా వాళ్ళలో ఏది కూడా మరి ఈ లోక సంబంధమైన ఆశ లేకుండా వాళ్ళు ఈ పరిచర్యలో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు నమ్మకంగా మరి అన్ని విషయాలు కనుక్కొని నాకు చెప్పడము, మరి ఆ రీతిగా కుమారుణ్ణి అక్కడ వాడుకుంటున్నాడు. నేను అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి గత వారము నూతనమైన గ్రామము ఏం పేరు అది, పెద్దగరు, రైట్? వాళ్ళని నేను చూపిస్తాను. ఇక్కడ ఉన్నవారు ఈ గ్రామము నాకు మరి రాము ద్వారా పరిచయమైన ఈ నేరడు బంద ఆ పాస్టర్ గారు మరి వీరిని పరిచయం చేశారు. పెద్దగారు మరి అక్కడ కామేశ్వరరావు పాస్టర్ గారు కొన్ని సంవత్సరాల నుంచి పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది వారిని చూసినప్పుడు. వాళ్ళు అంటే 12 కిలోమీటర్లు నడుచుకుంటా అక్కడికి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్నాడు. సైకిల్ కూడా వాళ్ళు అంటే సైకిల్ తొక్కడానికి కూడా అక్కడ అవకాశం లేదు, అక్కడ రోడ్లు చాలా భయంకరంగా ఉన్నాయంట. మరి వాళ్ళు కాలినడకతో మరి చాలా కిలోమీటర్లు నడిచి దేవుడు సేవ చేస్తున్న సేవకులను బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. నిజంగా ఇలాంటి వారికి మనము దేవుడి ప్రేమను చూపెట్టాలి, వాక్యం ప్రకటించాలని దేవుడు నాలో పెట్టిన ఆశ. మరి పక్కన ఒక గ్రామం ఉంది, రాయిపాడు, రైట్? రాయిపాడు వాళ్ళ నుంచి కూడా వచ్చారు. ఎంతమంది రాయిపాడు నుంచి వచ్చారు చేతులు ఎత్తండి. అయితే ఆ పక్కన కూడా ఒక రాయిపాడు అనే గ్రామం ఉంది. మరి వాళ్ళు కూడా మరి అక్కడ చిన్నపిల్లలు ఎక్కువ అల్లరి చేస్తారని వాళ్ళు పాల్గొనలేదు. దేవుడి చిత్తం అయితే రానున్న దినాలలో ఆ గ్రామం వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే
ఇంత మారుమూల గ్రామాలలో కూడా దేవుడు నెట్వర్క్ ఇచ్చాడు. మరి దేవుడు ప్రణాళిక అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా జూమ్లో జాయిన్ అయ్యి దేవుడు వాక్యం వినాలని దేవుని యొక్క చిత్తమై ఉంది కదా. ఎంతో మంచి మంచి సిటీలో ఉన్న వారికి కొంచెం నెట్వర్క్ ఉండదు, కానీ ఇక్కడ మారుమూల ప్రాంతాలలో కూడా దేవుడు నెట్వర్క్ ఇవ్వడము, వాక్యము ఇలా ప్రకటించటం వాళ్ళకు నిజంగా చాలా మరి అద్భుతం అనిపిస్తుంది నాకైతే. చాలా ఎంతో ఆసక్తితో వాళ్ళు కూర్చున్నారు. ప్రతి వారు మరి ఈ గ్రామం పేరు పెద్ద గరువు, మీరు జ్ఞాపకం చేయండి. ఈ 5 గ్రామాలతో పాటు మరి ఈ ఒక 6వ గ్రామము మనకు మరి దేవుడు పరిచయం చేశాడు. మనకేంటంటే ఓన్లీ వాక్యం ప్రకటించాలి. మారుమూల గ్రామాలలో ఆ వాక్యం వెళ్ళాలి. ప్రతి ఒక్కరు యేసుప్రభు అంటే ఎవరో తెలుసుకోవాలి, అంతే. మనకి ఈ యొక్క పరిచర్య దేవుడు మనకు అప్పగించింది నమ్మకంగా చేయాలి, అనేక ఆత్మలు దేవుడి కొరకు సంపాదించాలి, ఇదే ఉద్దేశం. ఇంకా మనకు ఈ లోకరీతిగా మనము అంటే మనం హెచ్చించుకోవడం కాదు. ఇప్పుడు వాక్యము చెప్పారు మరి పాస్టర్ గారు కదా, మనం కూడా తగ్గించుకొని దేవుడి ఉద్దేశాలు కలిగి దేవుని ప్రేమను కలిగి పరిచర్య చేయాలి మారుమూల గ్రామాలలో. అంటే వాక్యం ప్రకటించటమే ఈ యొక్క పరిచర్య, కానీ వారికి దేవుడి ప్రేమను చూపెట్టడము, ఆత్మీయంగా వాళ్ళను బలపరచడం దేవునిలో. చివరి దినాలలో మరి ఇలాంటి వారిని గొప్ప సాక్షులుగా దేవుడు నిలబెట్టారు కదా. మరి ఈ ఈ నెలలో మరి వచ్చే నెలలో మరి మీటింగ్ వంతివాని పాలెంలో మరి పెద్ద గరువులో కూడా ఉంటుంది. మరి ప్రార్థన చేయండి. ఇంకా డేట్ ఇంకా నిర్ణయించలేదు. మరి రాము ఈ విషయాలన్నీ చూసుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆ 2 రోజులు మరి 2 గ్రామాలలో మీటింగ్ జరిగించబడుతుంది. మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేయండి. మనము ఆ దేవుడి ప్రేమను చూపిస్తూ మరి వీళ్ళను దేవునిలో నడిపించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మీరు ప్రార్థన చేయండి. దేవుడు మనకు మరి దేవుడే కాపరి కాబట్టి ఇలాంటి అంటే మారుమూల గ్రామంలో ఉన్న పరిచర్య జరిగిస్తున్న వారిని మనకు పరిచయం చేయడం అనేది గొప్ప అద్భుతం కదా. మీరందరూ ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు కాబట్టి మీ ప్రార్థన ఫలితమే. ఒక్కొక్క గ్రామము దేవుడు ఇస్తున్నప్పుడు ఎందుకు ఇస్తున్నాడు? మనకు అప్పగించింది నమ్మకంగా చేస్తూ ఉంటేనే అప్పగిస్తాడు. పని నమ్మకంగా చేసే వారికే దేవుడు అప్పగిస్తాడు. ఇంకా మనం నమ్మకంగా చేయాలి, ఇంకా మనము నీతిగా బ్రతకాలి. మరి ప్రతి విషయంలో దేవుడికి మహిమకరంగా, ఆయనకు మహిమ ఘనత చెల్లించే విధంగానే మనం పరిచర్య చేయాలి. ఇదంతా దేవుడి పరిచర్య, మనం సేవకులము, ఎవరిది సొంతం కాదు. కాబట్టి ఇది మీరు జ్ఞాపకం చేయండి. దేవుడు నాకు పరిచయం చేశాడు రాము ద్వారా. మరి రాము ఈ గ్రామాలను పరిచయం చేశాడు. మరి ఆ కుమారుని మరి గొప్ప సాక్ష్యం రాముది కూడా. ఎందుకు అబ్బాయి చనిపోయాడు, మరి ఎందుకు దేవుడు ఆయనను బ్రతికించాడు అనేది మరి ఇలాంటి గ్రామాల ద్వారా అనేక మంది గ్రామాలు మరి ఆ కుమారుని ద్వారా మరి వాక్యం ప్రకటించబడాలని దేవుని యొక్క చిత్తమై ఉంది కదా. అందుకనే నాకు అనిపిస్తుంది, ఎన్నో వస్తాయి పరిచర్యలో, మనకు ఎన్నో ఆటంకాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, కానీ దేవుడే మనకు ధైర్యం కదా. అన్నిట్లో నుండి విడిపించి ఎన్ని సమస్యలు వచ్చినా ఆటంకాలు వచ్చినా దేవుడు మనతో ఉన్నాడని ఎన్నో విషయాలలో రుజువుపరుచుకున్నాడు. మనం కూడా మనుషులమే, కొన్ని విషయాలలో పడిపోతూ ఉంటాం, కానీ దేవుడు ఏం చేస్తాడు? నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా లేపుతానన్నాడు. కాబట్టి దేవుడు మరి ఈ పరిచర్యను మరి మారుమూల గ్రామంలో, ఈ పరిచర్య పేరేమో ఇంగ్లీష్ పేరుంది, ఈ ఇంగ్లీష్ పేరు ఉన్న పరిచర్యను ఈ మారుమూల గ్రామాలకు దేవుడు మరి తీసుకెళ్తున్నాడు. వాళ్ళు ఈ పరిచర్యను బట్టి ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటున్నారు వాళ్ళు కదా. ఇంగ్లీష్ పేరు కూడా పలకడానికి దేవుడు కృపనిచ్చాడు. వాళ్ళు అంటే చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళకే ఈ పేరేంటి అని అంటారు, కానీ చూడండి వాళ్ళు చదువు లేని వాళ్ళు కూడా ఈ ఇంగ్లీష్ పేరు గల పరిచర్యను అంత మారుమూల గ్రామంలో దేవుడు తీసుకెళ్తున్నాడంటే చాలా అద్భుతము. దేవుడు వీళ్ళని నిజంగా దేవుడు మన స్థితిని మనం ఎంత చదువుకున్నామో, మన ఆస్తులు అంతస్తులు ఏమి చూడడు, మన హృదయాన్నే చూస్తాడు కదా. మనం ఎంత తగ్గించుకొని ఆయన ఎంత ఆశ కలిగి ఆసక్తి కలిగి ఉన్నామో ఆయన ఈరోజు పొద్దున దేవుడు నాతో బోధిస్తున్నాడు ఏంటంటే, మనము ఏ మనిషిని బట్టి కూడా ఒక మీటింగ్కి వెళ్ళకూడదు, అంటే మందిరానికి వెళ్ళకూడదు. నేను దేవుడు నన్ను బ్రతికించాడు, నేను దేవుడి కొరకు బ్రతుకుతా, ఎక్కడ వాక్యమున్న నేను దేవుని మాటలు వింటాను,
దేవుడి స్వరము నేను వినాలి, దేవుడితో నేను మాట్లాడాలి అని ఆ ఉద్దేశము కలిగి రావాలి. ఇది ఎవరి పరిచర్య కాదు, ఇది దేవుడి పరిచర్య. మనకు అంటే డినామినేషన్స్ పెంతికొస్తు మెథడిస్ట్ అని కాదు, డిపార్ట్మెంట్స్ ఇచ్చాడంట. నేను మనకిచ్చిన డిపార్ట్మెంట్స్లో ఎవరు నమ్మకంగా చేస్తారో దేవుడు గొప్ప అభిషేకంతో వాళ్ళను మరి పరిచర్యలో వాడుకుంటాడు. కాబట్టి ఇది దేవుడి పరిచర్య. మనమందరము కలిసి ప్రేమతో ఐక్యతతో మన ఆయన పరిచర్య చేయాలని నేను కోరుకుంటున్నాను, ఆశపడుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి మీ ఈ 2 గ్రామాలలో ప్రార్థన మరి మీటింగ్స్ కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎన్నో అద్భుతంగా మరి దేవుడు మీటింగ్స్ కూడా జరిగిస్తున్నాడు. ఆ రీతిగా దేవుడు మనకు ఒక్కొక్క గ్రామంను పరిచయం చేసినప్పుడు మారుమూల గ్రామంలో ఈ పరిచర్యను దేవుడు తప్పకుండా విస్తరింపజేస్తాడు. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. ఈ పెద్ద గురువు వారి కొరకు, ఆ పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేయండి. అనేక మంది జాయిన్ అవ్వాలి. మీ పక్కన గ్రామంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు దేవుడు నన్ను మీకు పరిచయం చేశాడు అంటే ఏదో గొప్ప ప్లాన్ ఉంది, అక్కడ మీటింగ్స్ జరగాలి, అనేక మందికి దేవుడు తెలవాలని మరి దేవుడు నన్ను మీకు పరిచయం చేశాడు కదా, అక్కడ వాక్యం ప్రకటింపబడాలి అంతే. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను. ఈ జూమ్లో ఉన్న అందరూ కూడా మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి రాము కొరకు కూడా ప్రార్థన చేయండి, మంచి ఆరోగ్యం ఇచ్చి మరి ఇంకా అనేక గ్రామాలు. మరి నేరడు బందకు ఆయన వెళ్ళాలంటే 4-5 గంటలు బండి మీద వెళ్తాడు. ఆయనకు బండి నడిపించి కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది, అయినా ఆయన దేవుడి కొరకు ప్రయాసపడి వెళ్తూ ఉన్నాడు. అలా మనము నమ్మకస్తులం అయితేనే మరి దేవుడు అప్పగిస్తాడు. కాబట్టి మరి ఇక్కడ మరి సేవకుల కొరకు, కామేశ్వర పాస్టర్ గారి కొరకు, రాము కొరకు, శివ కొరకు, మరి ఇసాక్ కొరకు, ప్రసాద్ కొరకు, కన్నబాబు కొరకు, వీళ్ళందరి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతంగా రానున్న దినాలలో వీరి ద్వారా మారుమూల గ్రామంలో గొప్ప పరిచర్య జరిగించబోతున్నాడు. మీరు మరి తప్పకుండా ప్రార్థించమని మనవి చేస్తూ ఉన్నాను. సో మీ అందరికి జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు. నేరడు బంద వారి కొరకు కూడా నెట్వర్క్ కూడా ప్రాబ్లం వల్ల వాళ్ళు మరి వెళ్ళిపోయారు, కాబట్టి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. వీ విల్ ఎండ్ దిస్ మీటింగ్ రైట్ నౌ.